9 దాంతోనే కొలపేస్తాను. హారర్ కొట్టిన తర్వాత రిజల్ట్ ఇలా ఉంది. హారర్ కొట్టి మళ్ళీ +4 ఏజెంట్ కొట్టాము. సో ఇప్పుడు గలం అయితే స్ప్రే చేస్తున్నాం కదా. సో ఎలా ఉందనేది ఒక్కసారి కామెంట్ చేయండి. సో చెట్టు కూడా బుట్టలాగా వచ్చింది చూడండి. సో అప్పుడు ఎంత దారుణంగా ఉందనేది కూడా మీకు ఐడియా ఉంటుంది. సో ఇది వచ్చేసరికి హైజీనిక్స్ వాళ్ళది ధ్రువ. ఇది చాలా బాగుంది వెరైటీ అని చెప్పి అంటే నేను కూడా తీసుకున్నాను. సో ఇది బాగుందంటే మీ దాకా వస్తుంది. సో ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాం 100% నన్ను సాటిస్ఫై చేస్తే. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే బాగున్నాయండి, మొక్కలు అయితే చాలా బాగున్నాయి, చూడవచ్చు. తెల్లదోమ ఉంది. సో అందుకే నేను గలం స్ప్రే చేయడం జరుగుతుంది. హాయ్ అండి, నమస్తే. నీ కమల్ని. సో చాలామంది రైతులు అయితే మిరప తోట చూపించన్నా ఎలా ఉందన్నా అని చెప్పి చాలామంది అడగడం జరుగుతుంది కదా. సో ఈరోజు తారీఖు వచ్చేసరికి అక్టోబర్ 15, 2025. సో మనం అక్టోబర్ 1వ తారీఖుకి ముందు 2 స్ప్రేలు చేయడం జరిగింది. దానికి ముందు 2 స్ప్రేలు ఏం చేశానన్నది వీడియోలు కూడా మీకు పెట్టడం జరిగింది. దాని తర్వాత 1వ తారీఖు హారర్ కొట్టేటప్పుడు కూడా వీడియో పెట్టడం జరిగింది. సో దాని తర్వాత 9వ తారీఖు 10వ తారీఖు
సో 10వ తారీఖు అంటే హారర్ కొట్టిన తర్వాత మళ్ళీ కూడా 9-10 రోజుల వరకు కూడా ఏం కొట్టలేదు. దానికి కారణం ఏంటంటే విపరీతంగా వర్షాలు. సో మళ్ళీ కొంత పాటు చేసేసరికి మళ్ళీ కూడా బెట్టకొచ్చింది. సో కొంత అంటే పైతేమ మారిపోయింది. ఆ టైంలో మనం ప్లెసివా రీజెంట్ వేసాము. సో అది వేసిన తర్వాత మళ్ళీ కూడా పిచ్చి వర్షం. సో ఇలా ఈరోజు తారీఖు వచ్చేసరికి 15. అంటే ఈ 15 రోజుల్లో మనం ఖచ్చితంగా కూడా 2 స్ప్రేలు చేసాము. సో ఈ 2 స్ప్రేలతో మన తోట సో అంతకుముందు ఎంత వరస్ట్ కండిషన్లో ఉందనేది మీకు వీడియో కూడా చూపించాను. సో ఇప్పుడు ఏ రకంగా ఉందనేది కూడా మీరు ఒక్కసారి గమనించండి. ఎందుకంటే సో అప్పుడు అసలు ఏం లేదు, వేసిన మొక్క వేసినట్టే ఉంది. ఎప్పుడు ఇక్కొచ్చిద్ది, అసలు పొలాలన్నీ ముందుకెళ్ళిపోతున్నాయి, మనం ఇక్కడే ఆగిపోతున్నాం సో అనే పరిస్థితి నుంచి నేను హారర్ కొట్టిన తర్వాత ఎంత చేంజ్ అయిపోయి ఈ దరి నుంచి ఆ దరి వరకు కూడా ఎలా ఒకటే సమానంగా మీరు గమనించండి. ఇక్కడ ఎలా ఉందో మొక్క ఆ చివరి వరకు కూడా అలా ఉన్నప్పుడు మాత్రమే ఇట్లా సాల్ అనేది మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో లేదంటే కనుక మధ్యలో స్టెప్ బై స్టెప్ కట్ చేసినట్టు కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఈజీగా గుర్తుపట్టవచ్చు. సో హారర్ అనేది మంచి రిజల్ట్ చూపించింది బుట్ట కట్టడానికి కానీ మొక్క ఎదుగుదలకు కానీ. సో నిజంగా ఆ టైంలో సైడ్ బ్రాంచెస్ అనేది కానీ రాకపోతే కనుక కొంత రైతు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి మనం హారర్ చెప్తా ఉన్నాం. హారర్ మంచి రిజల్ట్ ఇచ్చింది. సో ప్లెసివా బెనివియా చెప్పినప్పటికీ కూడా ప్లెసివా బెనివియా ఏమవుతుందంటే మనకి తేమ లేదు కదా, అప్పుడు పైతేమ మారిపోయిందని చెప్పి ప్లెసివా రీజెంట్ మాత్రం వేయించాను. సో అది కూడా బాగుంది. సో ఇప్పటి వరకు కూడా 5-6 రోజులు అయిపోతుంది మనం కొట్టి, అయినప్పటికీ కూడా బాగానే ఉంది చేను. సో ఇప్పుడు మనం ఎక్కువగా దొప్పలు తగులుతూ ఉన్నాయి, కొంతమందికి నల్లి సక్కింగ్ ఎక్కువగా ఉంది. దాంతోపాటు దోమ సరిగా డైఫెన్థ్రాన్ టెక్నికల్స్ లాంటివి స్ప్రే చేసినప్పటికీ కూడా ఆశించిన మేర ఎక్కువ రోజులు పనితనాన్ని అయితే చూపించడం జరగట్లేదు. కాబట్టి సో నేనైతే కనుక మనకి ఆల్రెడీ చాలామంది రైతులైతే స్ప్రే చేయడం జరిగింది మనకి. సో నేను ఆల్రెడీ చెప్పాను, సో గలము నాటివో స్ప్రే చేసుకోండి బాగుంటుందని చెప్పి. సో ఈ గలం ఒక ఎకరానికి 250 ml తక్కువ బడ్జెట్లో వస్తుంది. అంటే మనకి 1100 రూపాయలకి ఎర్రనల్లి, తెల్లదోమ, పచ్చదోమ, ఎక్కువ రోజుల పనితనం, దాంతోపాటు మనకి ముడతని విప్పారడానికి కూడా ఈ గలం బాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ గలంని నేను ప్రిఫర్ చేయడం జరుగుతుంది. సో దాంతో కాంబినేషన్గా మనకి నాటివ్ సైజ్ చేయడం జరిగింది. నేను కూడా నాటివ్ తీసుకురావడం జరిగింది. ఎకరానికి 100 గ్రాములు చేయడం జరుగుతుంది. కానీ కొంత పండాకు సమస్య ఉందంటే 130 గ్రాముల వరకు కూడా నాటివ్ వేసుకుంటే బాగుంటుంది గలంలో. లేదంటే కస్టోడియా ఉంటుంది. సో కస్టోడియా అనేది ఒక ఎకరానికి 250 ml చొప్పున కనుక కస్టోడియా తీసుకున్నా కానీ మంచి రిజల్ట్ ఉంటుంది. సో మీరైతే కనుక గలము కస్టోడియా కానీ లేదంటే ఇలా కాంబినేషను గలం నాటివ్ కానీ వేసుకున్నా కానీ మంచి రిజల్ట్ ఉంది. సో అంటే మూడిటికి తెల్లదోమ, పచ్చదోమ, ఎర్రనల్లి, సో దాంతోపాటు తెగుల్ని కంట్రోల్ చేయడం సో ఈజీగా అయిపోతుంది. అదే మనం కాంబినేషన్కి వెళ్తే కొంత బడ్జెట్ ఎక్కువగా అవుతుంది. సో దాంతోపాటు ఎక్కువ రోజుల పనితనాన్ని అయితే చూపించట్లేదు. కాబట్టి ఇప్పుడు నేను ఆల్రెడీ చూపించాను. సో ఏమేమి చూపిస్తున్నాను అన్నది కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రైతులు కూడా ఈ రకంగా ఫాలో అవ్వండి. సో మీరేదో ఒక మందు కొట్టేసి మళ్ళీ 4 మందులు షాపులో తెచ్చి కొట్టిన దాని ప్రకారం మీరు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా కూడా నష్టం జరిగిద్ది. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం షెడ్యూల్ లాగా ఇచ్చామంటే ఖచ్చితంగా కూడా అన్ని రకాల పెస్ట్ని ఒకదాని తర్వాత ఒకటి కంట్రోల్ చేసుకుంటా వస్తూ ఉంటాం. కానీ మీరు వాళ్ళు పనిచేసిన దాన్ని ఒకటి, ఇంకొకళ్ళు ఎవరో కొడుతున్నారని ఇంకొకటి, లేదంటే ఎవరో చెప్పారని చెప్పి ఇంకొకటి, లేదంటే షాపులో ఆడిపోయాక ఇదెందుకు ఇది కొట్టుకో అన్నారని అది. సో అలా కొట్టినప్పుడు ఖచ్చితంగా కూడా ఈ సంవత్సరం అయితే కనుక ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. సో మనం ఎవరి మాట వినకుండా సో మనకే తెలుసు అనుకుంటే మీకు తెలిసిందే చేయండి. సో లేదంటే అక్కడికి పోయాక మీ మైండ్ మార్చేస్తారు. ఇవాళ ఏంటంటే మార్కెట్లో వాళ్ళు చెప్పింది అమ్ముకోవాలి అనే కాన్సెప్ట్లో వేరే వాళ్ళ మీద బురద కూడా చల్లడం జరుగుతూ ఉంది. సో అంతెందుకు ఒక ఎగ్జాంపుల్, ఫణిదం అనే విలేజు. సో అక్కడ మన రైతు ఎవరు వెళ్తే నిన్న, సో కమల్ గారి ఫాలో అవుతారు, ఆయన 70 రోజులైంది, తోట అందరికంటే ముందు పెట్టాడు, బొబ్బరు వచ్చింది అని చెప్పారంట. సో బొబ్బరు వచ్చింది అంటే మీరు ఇన్ని సంవత్సరాలు ఇచ్చిన తోటల్లో ఎక్కడా కూడా బొబ్బరు రాలేదా? అండ్ దాంతోపాటు నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే, సో ఆ తోట అతను ఇంత మటుకి నాకు ఎవరో కూడా ఫోన్ చేయలేదు. సో ఎందుకంటే మనం ఏదన్నా క్రిటికల్ సిచ్యువేషన్ ఉంటే ఎలా హ్యాండిల్ చేస్తాను, దానికి సంబంధించిన మందులు కానీ కాంబినేషన్ కానీ
ఇమీడియట్గా కంట్రోల్ అయ్యే విధంగా ఉంటుంది. సో అంతేగాని బొబ్బర్ని కాదా ఏది తీసుకొచ్చి నా మందు మొక్కకి తిరిగిపోకముందంటే 20%, 10% వచ్చిన తర్వాత దాన్ని ఎలా ఆపాలి, 40-50% వచ్చిన తర్వాత ఎలా ఆపాలి, సో అది వర్కౌట్ అవుద్దా అవదా అని కూడా చెప్తా. సో మీరు ఇలాంటి మొక్కలు ఎన్ని ఉన్నాయి తోటలో, సో 50% ఉందా 40% ఉందా అనేది తెలుసుకొని కూడా నేను సజెషన్ ఇస్తా. దాని తగ్గట్టే మీ బడ్జెట్ని నేను సెలెక్ట్ చేసుకొని సో ఆ బడ్జెట్ చెప్తా. అంతేగాని 10-20% ఉందంటే అసలు పొరపాటును కూడా నేను కాంప్రమైజ్ అవ్వను. సో 50-60% ఉంటే చెప్తా రైతుకి. సో మీకు ఈ 40 మొక్కలు తిరుగు ఉండదు ఆపుతా. సో 60 మొక్కలు బాగోలేదు కాబట్టి మీకు గిట్టుబాటు అవుద్దా అవదా అనేది కూడా అడిగి దానికి తగ్గట్టు నేను మందులు చేయించడం జరుగుతుంది. సో ఇవాళ ఏంటంటే ఒక మందు కొట్టగానే రైతులు సో అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చిన మందులు తీసుకురావడం లేదంటే కనుక ఇంకోటి చేయడం అట్లా జరుగుతుంది. దయచేసి మీరు కొట్టినా కానీ తెల్లదోమ, ఎర్రనల్లి, పచ్చదోమ ఒక షెడ్యూలు, మళ్ళీ నల్లి జాతులను ఒక షెడ్యూలు. సో ఈ నల్లి జాతుల్లోనే 4-5 రకాలు నల్లులు ఉన్నాయి. సో వాటిని ఎప్పటికప్పుడు మనం అర్థం చేసుకొని మనం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు త్రిప్స్ కూడా ఉంటున్నాయి కాబట్టి సో కొంత జాగ్రత్త తీసుకోవాలి ప్రతి ఒక్క రైతు కూడా. ఇక్కడ ఎవరు ఫాలో అవుతున్నారు, ఎవరిని చూస్తున్నారు అన్నది ఇంపార్టెంట్ కాదు, మనం పంట తీసామా లేదా అనేది ఇంపార్టెంట్. ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకోండి. నన్ను ఫాలో అయినా అవ్వకపోయినా లేదంటే నేను చెప్పింది కొట్టినా కొట్టకపోయినా ఖచ్చితంగా అంతిమంగా మీరు బాగుండాలంటే ఖచ్చితంగా మీరు స్ప్రే చేసే వాటిల్లో కొంత అవేర్నెస్ ఉండాలి. సో ఎందుకంటే వాళ్ళ కంపెనీల వాళ్ళకి టార్గెట్ ఇచ్చి నేను ₹1,00,00,000 అమ్ముతానని చెప్పి సో ఆ ₹1,00,00,000కి సంబంధించి మీ చేలో ఏది ఉన్నా కానీ అదే ముందుని దోసేస్తూ ఉంటారు. సో దయచేసి అలా చేయొద్దు. సో ఎందుకంటే ఇవన్నీ కూడా పెద్ద పెద్ద షాపుల్లో జరిగేది అదే. కొంత అవేర్నెస్ కొంత చూసుకొని వెళ్తూ ఉండండి. సో ఏ మందు కొట్టినా ఏది కొట్టినా కానీ సో అన్ని రకాలుగా మీకు పనిచేస్తుందా 4వ రోజు 5వ రోజు అబ్జర్వ్ చేయడం, పని చేయలేదంటే మళ్ళీ ఇమీడియట్గా మంచి కాంబినేషన్లో స్ప్రే చేసుకుంటూ ఉండండి. సో ఇది ఓవరాల్గా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మీకు రావాలంటే ఒకసారి లైక్ చేయండి. ఇప్పుడు ఇది వీడియో న్యాచురల్గా తీస్తున్నాను. సో చూడొచ్చు కొంచెం మంచు కూడా పడుతూ ఉంది. తోట కండిషన్ అయితే ఇది ఓవరాల్గా. సో మీకు ఎలా ఉందనేది కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో వర్షాలు అయితే మాకు విపరీతంగా ఉన్నాయి, మీకు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. సో సాయిల్ రక్షకు కూడా పోపించాను ఇది మందు కట్టల్లో. సో మందు కట్టలకి సంబంధించి మరొక వీడియో అయితే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. మందు కట్టలు అనేది ఈ స్టేజ్లో ఉంటే 14-35, 24 కాంబినేషన్ ఇచ్చుకుంటే బాగుంటుంది. సో ఎవరన్నా ఈ స్టేజ్లో ఉంది అంటే 14-35 ఒక కట్ట, 24-24 ఒక కట్ట ఇచ్చుకుంటే సో బాగుంటుంది. సో నెక్స్ట్ దానికి సంబంధించి ఒక వీడియో కూడా చేస్తాను, ఒకసారి చూడండి. ఇది ఎలా ఉందనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. హారేర్ రిజల్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అండ్ గలం కొట్టున్నారు చాలామంది ఉన్నారు గలము. సో ఆ గలం కొట్టిన రైతులు కూడా ఒకసారి కామెంట్ చేయండి. సో ఇదండి ఓవరాల్గా. సో మళ్ళీ నీకు వీడియో చూపిస్తాను, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.